ఉదయాన్నే లేచి నైట్ కట్టిన వినాయకుడి పందిరి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. పందిరిని చూసి అయితే నేనే ఆశ్చర్యపోయాను. అలా కట్టాం పందిరి. హాయ్ ఫ్రెండ్స్, నైట్ అయితే మా ఊళ్ళంతా గ్రూప్ డిస్కషన్ చేసుకొని అయితే పందిరి కట్టడానికి అయితే ప్లానింగ్ అయితే వేసుకున్నాం. ప్లాన్ చేయమంటే రఘువరన్ బీటెక్ మూవీలో అయితే ప్లాన్ చేస్తున్నారు వీళ్ళు. ఫైనల్లీ రాట్ అయితే పాతేసి పందిరి పనులు అయితే మొదలెట్టేస్తాం మా గ్యాంగ్ అంతా. మా గ్యాంగ్లో అయితే సిన్సియర్గా మా దుర్గాబాయ్ అయితే కష్టపడుతున్నాడు. కర్ర పెట్టడానికి హైట్ అయితే సరిపోలేదని మా అన్నయ్య అయితే టెక్నాలజీ ఉపయోగించాడు. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బైక్స్ అయితే ఎలా ఉపయోగపడుతుందని మాకైతే తెలియదు. ఇచ్చినోళ్ళకి అయితే బైక్స్ మీద అయితే కడుతున్నారు. చూడండి అట్లా ఉంటున్నారు మాతోని. పాపం మా ఓడైతే చాలా బాధపడుతున్నాడు. మొత్తం ఆడే పని చేస్తున్నాడని. మా ఊళ్ళందరూ పందిరి కట్టే మునిపోయి మంచిగా అయితే చిన్నపిల్లలు మంచి పందిరి కట్టుకున్నారు. అందరు చూసి ఆశ్చర్యపోకుండా వీళ్ళు ఫైనల్గా అయితే పందిరి అయితే చాలా సూపర్గా చేస్తారు. మా ఊళ్ళందరూ అంత బాగుంటుంది. మరి మా ఊళ్ళందరూ అయితే ఇంకా పందిరి అయితే స్పీడప్ అయితే చేశారు. ఇంకా పనులు అయితే అందరూ చకచకా చేసేస్తున్నాం. వీడు చూడండి పందిరి కట్టమంటే ఫోన్ మాట్లాడుకుంటూ పందిరి కడుతున్నాడు. పొరపాటు నా కర్ర అయితే వదిలేసి అనుకో.